డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఫుల్ లెంగ్త్ గ్లాస్ క్రాక్ వచ్చేసింది. మార్నింగ్ షూటింగ్ యూనిట్ వెహికల్ వచ్చింది, ఆర్టిస్టులు వస్తున్నాను వస్తున్నాను, క్రాక్ వచ్చేది. ప్రొడ్యూసర్ లేచి రూమ్కి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. క్రాక్ వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కాదు. మార్నింగ్ షూటింగ్ క్రాక్ వచ్చిన వాటర్ ఆటోమేటిక్గా వాటర్ ఫిల్అప్ చేయడం కుదరదు కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చూసిందా ఫైబ్రికేటర్ కాణం, ఆయన పారిపోయారు. మళ్ళీ ఇది ఎలాగ సమానం చెప్పాలి, ఈ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది కదా. ఆల్మోస్ట్ అమ్మాయి డ్రెస్ తోటే వస్తున్నాను, ఫుల్ స్పెషల్ డ్రెస్సులు తీసుకుంటారు ఆయనకి. ఆ డ్రెస్ చేసి డ్రెస్ మేకప్ కూడా చాలా టైం పట్టు ఉండాలి ఆయనకి. పెట్టి ఇదిలో దిక్కాలి, స్విమ్మింగ్ చేయాలి ట్యాంకులో. ఆ షూటింగ్ అలా టోటల్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ రోజు జరగలేదు. అది పెద్ద టెన్షన్ జరిగింది, ఒకే మ్యాటర్ దానిలో. అలా ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారు ఆ సినిమాలు, మంచి సినిమా. అంటే అమ్మాయికి అక్కడ దాకా చేప అదంతా కాస్ట్యూమేనా? మొత్తం కాస్ట్యూమ్. అండ్ ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి. ప్రభాస్ సార్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. ఫస్ట్ సినిమా వర్షం సార్ పెద్ద హిట్, అది ఎంఎస్ రాజు మొత్తం టోటలీ ఎంఎస్ రాజు చేయాలి మొత్తం మెయిన్ హీరో. ఆయనే చెప్తుంది చేయాలి, ఆయన ఆవేశం అది అన్ని డిఫరెంట్ ఉంది. పౌర్ణమి ఇంకొక సెకండ్ ఆయనే, అది కూడా ఎంఎస్ రాజు గారే మొత్తం. ప్రభుదేవా డైరెక్టర్, అన్ని సెట్టింగ్స్ అదన్నీ ఎంఎస్ రాజు ఎక్స్ప్లెనేషన్. ఆయనే డబ్బు ఖర్చు పెడతాను, ఆయనే ఇస్తున్నాం మాకు, అది కావాలి అది కావాలి. అందుకోసం సినిమా సెట్టింగ్స్ చాలా బాగుంది, మంచి సెట్టింగ్స్ అన్నీ. ఒక టెంపుల్ సెట్ చేస్తారు క్లైమాక్స్ కోసం, పాట జరుగుతుంటుంది, శివ పాట అని శివుడు పాట అనేది. అక్కడ వచ్చి ప్రభాస్ వచ్చి, నేను స్టూడియో సెట్కి ఎంటర్ అవును, ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాను. నన్ను చూసి సార్ ఐ వాంట్ ఎంప్రెస్ యూ సార్ అని చెప్పారు. నాకు వచ్చి అలాగే ఎంప్రెస్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ సెట్. అలాగే డార్లింగ్ కూడా పెద్ద సెట్టింగ్స్ అన్నీ అని బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్లీ, జస్ట్ డార్లింగ్ హౌస్ కూడా మొత్తం సెట్ ఉంటుంది. నేను యాక్చువల్గా కరుణాకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, వారు చెప్పారు ఆ హౌస్ మొత్తం అలా వేసిన తర్వాత అది అరకులో వెళ్ళి సెట్ చేస్తారు. అది ఐడియా, అరకులో వెళ్ళి ఆ సెట్ వేస్తాం, ఆ లొకేషన్స్ బాగుంది చెప్పేసి అక్కడ వెళ్ళి అవుట్డోర్ వేసారు. హెవీ రైన్, హెవీ మిస్ట్, దానిలో వేసారు సెట్. సార్ ఈ నాగబంధం విషయానికి వస్తే, సో థర్డ్ రిలీజ్ కాబోతుంది. సో అభిషేక్ గారు లేదా మీరు కానీ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ ఈ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాల నుంచి ఈ పని మీద చాలామంది ఇదే పని మీద కూర్చున్నారు, ఈ సినిమా కోసమే కూర్చోన్నారు. సో ఇప్పుడు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయింది. ఎలాంటి ఒక అవుట్పుట్ చూసుకున్నారు, ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు? యాక్చువల్లీ సినిమా నేను చూడలేదు, ఏదో సాంగ్ చూశారు అన్నట్టు డీటెయిల్స్ చూసాను తవరే, సీక్వెన్స్ చూసాను తవరే. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది, సినిమాలో ఒక మంచి స్టఫ్ ఉంది. ఇట్స్ మ్యాసివ్ సినిమా, ఆ కంటెంట్ ఇస్ వెరీ బిగ్. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా చేశారు. ఓల్డ్ టెక్నీషియన్ వెరీ గుడ్ జాబ్ సార్. ఓల్డ్ ఎక్కడి వదలలేదు, ఓ గుర్రం ఉన్నా కూడా ఆయన కూడా వదలలేదు. ఆయన కూడా కావాలని డీటెయిల్స్ కానీ అన్ని వర్కౌట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీఆర్ డన్ హార్డ్ వర్కే కదా. నేను యాక్చువల్గా స్టూడియోలో ఫుల్ టైం ఉంటాను, పొద్దున్న నుంచి 6 వరకు, ఈవినింగ్ 9 వరకు అక్కడే ఉండు. ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై, కొంచెం ఫుల్ టైం, ఎనీ టైమ్ ఐ విల్ బి ఇన్ ది ప్రెసెన్స్. అచ్చా డీటెయిల్స్ మోర్ ఇంట్రెస్ట్. నేను అక్కడే రూమ్ రెడీ చేస్తే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐ ఆమ్ డన్ మై సెల్ఫ్ కదా, ఎవ్రీవేర్. ఆ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నారన్నా ఆ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది అంతే కదా, కనెక్ట్ అవ్వదు కదా. లేకపోతే అదే వర్క్ చేసింది కొంచెం ఫ్యూ సినిమాస్ ఒక్కడు అలా వర్క్ చేసింది. అక్కడ స్పాట్లో కూర్చుని మార్నింగ్ వెళ్ళింది, సాయంత్రం వరకు అక్కడే కూర్చుని వర్క్ చేసాను. అదే కూర్చొని థింక్ చేసి డిస్కస్ చేసి మనకు ప్లాన్ చేస్తున్నాం అరుంధతి. అలాగే చాలా సినిమాస్ ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో వస్తుంది. ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది నాకు. సూపర్. ఆ ఒక టెంపుల్ లోపల వచ్చిన ఆ డివైనిటీ మనం చాలా టెంపుల్లో చూసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేసేది. ఈ డివైనిటీ అక్కడ లేదు, రియల్ టెంపుల్ కూడా ఈ డివైనిటీ రాలేదు నాకు. ఆ డివైనిటీ ఇక్కడ దొరికింది. వచ్చింది చూసిన వాళ్ళందరూ ఓ ఆ లోపల వచ్చిన టైంలో ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ నాకు మోర్ ఎనర్జీ. అదే సార్ సినిమాకి ఎమోషన్ కూడా అది వచ్చింది. దానికోసం థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆడియన్. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది మన సక్సెస్. సో నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ వైబ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, చాలా కష్టం. 6-7 సెట్లు వేసారు. ఆ సెట్స్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారు అర్థమవుతుంది. సో మీ కష్టానికి
అభిషేక్ గారి కష్టానికి అండ్ మూవీ యూనిట్ మొత్తం కష్టానికి కష్టం అని చెప్పకూడదు, అది కష్టం కాదు. ఇష్టంతోనే చేశారు. ఇష్టంతో మనం వర్క్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ని ఏది వర్క్ చేయాలి, కష్టపడి వర్క్ చేయలేదు, ఆవేశంతో వర్క్ చేశారు. చేయాలి, వద్దు తీసేయండి, వేరే పెట్టాం, అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా అది చేస్తున్నాం మనం. సార్ దేనికోసం మనం కష్టం కాదు, బాగా రావాలి, వచ్చిన చూసిన వాళ్ళు ఆ రియాలిటీ రావాలి, దానికోసం వర్క్ చేస్తున్నాం. సో నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్ మూవీ కోసం, ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి, ఆ సెట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి విజయం మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.